ఓం శాంతి. ఈరోజు మమ్మ యొక్క అనుభవాన్ని మనం చెప్పుకుంటూ త్రికాలదర్శి మాతేశ్వరి అని అనుభవం చెప్తున్నారు. मुजफ्फर से ब्रह्मा कुमारी रानी बहन जी अपना अनुभव इस प्रकार सुनाती है कि मैं आज से 50 वर्ष पूर्व मम्मा से जब आबू के कोटा हाउस में मिली तब मेरी आयु केवल 6 वर्ष थी। मुजफ्फरपुर బీహార్లో బీహార్ క్యాపిటల్ అన్నమాట. బీహార్ జోన్ ఇన్ఛార్జ్ బ్రహ్మకుమారి రాణి బెహెన్జీ తన అనుభవం వినిపిస్తున్నారు. నేను ఈరోజు నుండి 50 సంవత్సరాల పూర్వము మమ్మతో ఆబులో కోటా హౌస్లో ఎప్పుడైతే హెడ్ క్వార్టర్ ఉండేదో అప్పుడు నేను కలుసుకున్నాను. నా వయస్సు అప్పుడు కేవలం 6 సంవత్సరాలు మాత్రమే ఉండేది అని చెప్తున్నారు అక్కయ్య. हम बाबा और मम्मा के सामने आकर बैठे तो मातेश्वरी का वो चुंबकीय व्यक्तित्व, माँ का वो रूहानी आकर्षण और उनका दिव्य स्वरूप ऐसे लगा जैसे कि मम्मा व्यक्त लोक से संपूर्णता लेकर आई हो. ఎప్పుడైతే బాబా మరియు మమ్మ ఎదురుగా నేను వెళ్ళి కూర్చున్నానో మాతేశ్వరి యొక్క అయస్కాంతం లాంటి వ్యక్తిత్వం, ఆత్మిక ఆకర్షణ మరియు ఆమె యొక్క దివ్య స్వరూపం ఎలా అనిపించింది అంటే మమ్మ అవ్యక్త లోకం నుండి సంపూర్ణతను తీసుకుని కిందకు దిగి వచ్చారు అన్నట్ల అలాంటి స్వరూపం మమ్మది అనిపించింది. ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, అవ్యక్త లోకం నుండి సంపూర్ణత యొక్క స్థితిని తీసుకుని దిగారా అన్నట్టు కనిపించేవారంట మమ్మ. मैं अपने स्थान से उठी और मम्मा की गोद में चली गई. నేను కూర్చున్న చోట నుండి లేచి ముందుకెళ్ళి మమ్మ వాడిలోకి వెళ్ళాను అని చెప్తున్నారు. మమ్మ ने सिर पर अपना वरदानी हाथ रखते हुए मेरे पीठ पर भी हाथ फिराया. మమ్మ నా తలపైన తన వరదాని హస్తాన్ని ఉంచుతూ నా వీపు పైన కూడా చెయ్యి వేసి నిమరారు. ముళ్ళో తీసుకొని తల మీద కూడా వరదాని హస్తం ఉంచారు, వీపు మీద కూడా అలా నిమురుతూ అలా పట్టుకున్నారంట. उस समय मेरे अंदर बहुत शक्ति बढ़ गई. ఆ కలియుగలోని మమ్మ ఇచ్చేటటువంటి ఆ వరద హస్తము చేత్తో అలా నిమిరడము నా లోపల చాలా శక్తి నిండిపోయింది ఆ సమయంలో అని అనుభవం అయింది అని చెప్తున్నారు. मुझे ये अनुभव हुआ कि मैं इस लोक में नहीं हूँ, दूसरे और कोई लोक में हूँ. मैं वहाँ से जैसे कि गुम हो गई. మమ్మ వడిలో ఉన్న ఆ కొద్ది సమయం ఎలా అంటే నేను ఈ లోకంలో లేను, ఇంకేదో లోకంలోకి వెళ్ళిపోయాను, కొద్ది సమయం కోసం నేను అక్కడ నుండి మాయం అయిపోయాను అని నాకు అనుభవం అయింది అలాగా అని చెప్తున్నారు అక్కయ్య. जब भी मम्मा का दिल्ली में आना होता था तो हमें सेवा केंद्र पर मम्मा के स्वागत के लिए डांस करना सिखाया जाता था. ఎప్పుడైనా మమ్మ ఢిల్లీలో వచ్చినప్పుడు అక్కడ సెంటర్లో మమ్మను స్వాగతం చేయడం కోసము నాకు డాన్స్ నేర్పిస్తూ ఉండేవారు. వెల్కమ్ డాన్స్ చేయమని రాణి బెహన్కి నేర్పిస్తూ ఉండేవారంట. 6 సంవత్సరాల వయసే కదా, చిన్న వయసు కదా, డాన్సులు నేర్పించి చేయించేవారంట అక్కయ్యలు. బచపన్ సే మేరే అందర్ డాన్స్ करने का संस्कार था. చిన్నప్పటి నుండి నాలో డాన్స్ చేసే సంస్కారము ఉండేది. एक दिन मेरा डांस देखकर स्कूल में हमारे टीचर ने कहा कि तुम स्कूल में भी डांस करो. ఒకసారి సెంటర్లో డాన్స్ చేస్తే అది చూసి స్కూల్లో టీచర్ అన్నారంట, ఈసారి మన స్కూల్లో కూడా నువ్వు డాన్స్ చెయ్యు అని అన్నారంట. उस समय मैं करीब 8 वर्ष की थी. అప్పుడు నా వయసు సుమారుగా 8 సంవత్సరాల వయసు ఉంది. जब मम्मा दिल्ली में आई तो मैंने मम्मा से पूछा, मम्मा हमारे स्कूल के टीचर ने डांस के लिए निमंत्रण दिया है, क्या मैं जा सकती हूँ? అదే టైంలో మమ్మ ఢిల్లీలో వచ్చారు అంట. అప్పుడు మమ్మని రాణి బెహన్ అడిగారంట, మమ్మ
మా స్కూల్లో టీచరు డాన్స్ చేయమని నాకు ఇన్వైట్ చేస్తున్నారు. స్కూల్లో కూడా డాన్స్ చెయ్యు అని. నేను చెయ్యొచ్చా మరి స్కూల్లో అని అడిగారంట. मम्मा ने कहा बच्ची तुम साधारण बच्ची नहीं हो, तुम्हारा पाठ विशेष है। अगर निमंत्रण दिया है तो इस बार उसको स्वीकार करो। दोबारा उस सांसारिक वातावरण में तुम्हें कभी नहीं जाना है। किसी भी कुसंग में नहीं जाने की ये प्रेरणा మాతేశ్వరి జీని ముజిది. మమ్మ వెంటనే అన్నారంట, బచ్చి నువ్వు సాధారణమైన అమ్మాయివి కాదు, నీది విశేషమైన పాత్ర ఉంది. ఒకవేళ స్కూల్లో ఇన్వైట్ చేశారు డాన్స్ చేయడానికి, నువ్వు ఒప్పేసుకున్నావు, వాళ్ళు పిలిచారు, కాదంటే బాగోదు అంటే ఈసారికి వాళ్ళ ఇన్విటేషన్ స్వీకరించి వెళ్ళు. కానీ ఇంకొకసారి మాత్రం నువ్వు సాంసారిక వాతావరణం, ప్రాపంచిక వాతావరణంలో ఎప్పుడు వెళ్ళొద్దు, బయట డాన్సులు చేయడం అది చెయ్యొద్దు అని చెప్పారంట మమ్మ స్కూల్ కాలేజ్ ఫంక్షన్స్. అంటే ఏ రకమైన కుసాంగత్యంలోని వెళ్ళకూడదు అనే ఒక ప్రేరణ మాతేశ్వరిజీ నాకు ఇచ్చారు చిన్న వయస్సు నుండి అని చెప్తున్నారు అక్కయ్య. సదా బాప్కే సంగ్ మే హీ रहना, सदा बाबा सांगत्य ఉండాలని నేర్పించారు. एक बार हमारे रिश्तेदारों ने कहा कि तुम सभी सदा एक ही जैसे सफ़ेद कपड़े पहन तो ये ठीक नहीं. ఒకసారి వాళ్ళ బంధువులందరూ అన్నారంట, మీ ఇంటిలో అందరూ ఒకేలాగా తెల్ల బట్టలు వేసుకుంటారు, అది బాగలేదు, తెల్ల బట్టలు వేసుకోవడం, మీరు అక్కడ వెళ్ళి తెల్ల బట్టలు వేసుకుంటున్నారు. जब लौकिक में जाते तो लौकिक वालों जैसा रहना चाहिए और सत्संग में जाते तो सत्संग वालों जैसा रहना चाहिए. మీరు అలా ఎందుకు చేస్తున్నారు? లౌకికంలోకి వెళ్ళినప్పుడు లౌకిక రంగు బట్టలు వేసుకుంటే బాగుంటుంది, సత్సంగంలోని మీరు వెళ్ళినప్పుడు సత్సంగం అలాంటి బట్టలు తెల్ల బట్టలు వేసుకుంటే బాగుంటుంది అని వాళ్ళ బంధువులు అంటూ ఉండేవారంట రాణీబేన్ వాళ్ళ కుటుంబంతోని. मैंने मातेश्वरी जी से सारी बातें कही तो उन्होंने कहा, बच्चे तुम सच्चे बाप के सच्चे बच्चे हो, तुम बच्चों का रूप बदल नहीं सकता, कैसा भी वातावरण हो तुम्हारे वस्त्र सफेद ही रहेंगे, तुम कहीं भी जाओ तुम्हारा मन वचन और कर्म एक ही जैसा रहना चाहिए. అయితే వెంటనే మమ్మ అన్నారంట, చూడండి ఆ రోజుల్లో, ఇప్పుడంటే మనం ఏది వేసుకుంటే ఏంటి, ఎవరు అడగడానికి లేదు, ఎవరి ఇష్టం వాళ్ళదనే సొసైటీ తయారైంది. ఇప్పుడు ఎవరు బంధాన్ని పెట్టడానికి లేదు, మాట అనడానికి లేదు, అన్న పట్టించుకునే అవసరం లేదనే వాతావరణం ఇప్పుడు సొసైటీలో ఉంది. అప్పుడు ఎంత విరోధి వాతావరణం ఉండేది, బయట ఎంత నిందలు వేసి, ఇంకా చెప్పక్కర్లేదు, అంత నిందలు చాలా ఉండేది అన్నమాట. అటువంటి వాతావరణంలో కూడా మమ్మ ఎంత స్ట్రిక్ట్గా సలహా ఇచ్చారు. రాణీబేన్ అడిగితే, రాణీబేన్ వాళ్ళ చుట్టాలు ఇలా అనేవారు కదా, అదేంటి తెల్ల బట్టలతోని మీరు చుట్టాల మధ్య వచ్చినప్పుడు రంగు బట్టలు వేసుకోవాలి, సత్సంగాల్లో వెళ్ళినప్పుడు మీరు తెల్ల బట్టలు వేసుకోవాలి, కానీ ఇది బాగలేదు అని అంటే, ఆ మాట మాతేశ్వరి దగ్గర చెప్పారంట రాణీబేన్. ఈ మాటలన్నీ చెప్పారంట, ఇలా ఇలా అంటుంటారు మా చుట్టాలు అని. అప్పుడు మమ్మ అన్నారంట, బచ్చి నువ్వు సత్యమైన బాబాకు సత్యమైన పుత్రికవు కాబట్టి పిల్లలు మీ యొక్క రూపం మారడానికి వీల్లేదు. సత్యమైన పిల్లలంటే ఇలా ఉండాలి, ఇప్పుడు ఒకే రూపం ఉండాలి. ఎలాంటి వాతావరణం మధ్య నువ్వు వెళ్ళినా తెల్ల బట్టలతోనే ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మనస వాచ మరియు కర్మ ఒకేలాగా ఉండాలి అని చెప్పారంట మమ్మ. वे तो सांसारिक मनुष्य मायावी रंग में रंगे हुए हैं, इसलिए हर रोज अनेक रूप बदलते रहते हैं. तुम्हें किसी के प्रभाव में नहीं आना है, सदा एक बाप के संग में रहना है. ఇంకా మమ్మ అన్నారంట, వాళ్ళు మాటలు అనేవాళ్ళు సాంసారిక మానవులు, ప్రాపంచిక మానవులు. వాళ్ళందరూ ఎవరు? చుట్టాలు అలా అన్నారంటే మాయా రంగులో రంగరింపబడి ఉన్న మనుషులు వాళ్ళు అలాగే అంటారు.
వాళ్ళు ప్రతిరోజు అనేక రూపాలు మార్చుకుంటుంటారు కూడా వాళ్ళు. అనేక రంగులు, అనేక రూపాలు. కానీ నువ్వు మాత్రం సత్యమైన బాబా సంతానమయ్యావు కాబట్టి, సత్యమైన బచ్చి కాబట్టి, నువ్వు మాత్రం రంగులు మార్చడానికి వీల్లేదు అలాగా. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరి ప్రభావంలోని నువ్వు రాకూడదు. సదా ఒకే బాబా సాంగత్యంలోనే ఉండాలి అని గట్టిగా చెప్పారంట మా అమ్మ రాణీబేన్కి. मेरी उम्र छोटी थी लेकिन हमने अनुभव किया कि मम्मा ने हमें छोटे बच्चे समझकर कोई कमी हमारे अंदर रहने नहीं दी. నా వయసు చిన్నదే ఉంది అప్పుడు, కానీ నాకు అనుభవం అయింది ఏంటంటే, మమ్మ నన్ను చిన్నపిల్లే కదా ఎలా అయినా ఉండని అని వదిలేయకుండా నాలో ఏ లోపము ఉండనివ్వలేదు. చిన్న వయసులో కూడా నన్ను గట్టిగా దృఢంగా నిలబడేలాగా తయారు చేశారు. మనమైతే ఏం ఆలోచిస్తాం, చిన్నపిల్లలు కదా ఇప్పుడు ఏంటి అస్ట్రక్ట్గాను నడిచే అవసరం లేదు. కానీ మా అమ్మ అలా ఆలోచించలేదు, చిన్న అమ్మాయి కదా అని. నా లోపల ఏ లోపము ఉండకుండా తయారయ్యేలాగా తయారు చేశారు మా అమ్మ. మా అమ్మ హర్ ప్రకార్కి ధారణకి బాతే సునాతి థీ. మా అమ్మ ప్రతి రకమైన ధారణ యొక్క విషయాలు వినిపించేవారు మాకు. हमें याद ही नहीं कि हमने बाहर के लोगों के घर का खाना खाया हो अथवा रंगीन कपड़े पहने हो. నాకు తెలిసి అసలు నాకు గుర్తొచ్చి తెలిసి ఈ ఈ విషయమే మా ద్వారా జరగలేదు. ఎప్పుడైనా బయట ఇళ్ళకి వెళ్ళి మేము లౌకిక ఇంట్లోని భోజనాలు చేయడం కానీ, బయట భోజనాలు, లేకపోతే రంగు బట్టలు వేసుకొని మేము వెళ్ళడం కానీ జరగలేదు మా అమ్మ శిక్షణ ఇచ్చాక. मैं सदा सफ़ेद कपड़े ही पहनती थी. स्कूल जाते हुए भी सफ़ेद कपड़े ही पहनती थी. నేను సదా తెల్ల బట్టలే వేసుకునేదాన్ని. మా అమ్మ చెప్పారు కాబట్టి అలాగనే నడిచేవారంట. స్కూల్కి వెళ్ళినా కూడా తెల్ల బట్టలతోనే వెళ్ళేవారంట रानीबेन. मुझे संकल्प भी नहीं आता था कि मैं रंगीन कपड़े पहनूं और बाजार की चीजें खाऊं. బయటకు వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా తెల్ల బట్టలతో ఎవరైనా అనుకున్నా రాణీబేన్కి అయితే సంకల్పం కూడా వచ్చేది కాదంట, నేను రంగు బట్టలు వేసుకోవాలి ఒక రోజు, లేకపోతే బజార్లో వస్తువులు తినాలి ఎలాగుంటుందో అస్సలు మనసు వెళ్ళేది కాదు. మా అమ్మ ఎలా చెప్పారు అలా ఆ శిక్షణలో ధారణలో నడిచేయమని చెప్తున్నారు రాణీబేన్. मैंने अमृतसर सेवा केंद्र में रह कर ही 9वीं और 10वीं की पढ़ाई पढ़ी. అలా అంటే మా అమ్మ బాబా పాలనలో పెరుగుతూ తర్వాత 9వ తరగతి 10వ తరగతి చదవాల్సి వచ్చినప్పుడు 9th 10th క్లాస్ చదివేటప్పుడు అమృత్సర్ సెంటర్లోనే ఉండి ఆ చదువు చదివారంట. ఇంట్లో ఉండి కాకుండా, ఇంట్లో ఉన్న మరి తెల్ల బట్టలతోనే వెళ్ళేవారు కదా, ఇంకా సెంటర్లో ఉన్నా ఇంకేం తేడా వస్తుంది, తెల్ల బట్టలతోనే వెళ్ళేవారు. సెంటర్లో ఉండి చదివారంట 9th 10th. मम्मा आबू से जब पहली बार सेवा के लिए बाहर निकली तब वे दिल्ली आई थी. మమ్మ ఆబు నుండి ఎప్పుడు మొదటిసారి సేవ కోసం బయటకు వెళ్ళారో, కాన్పూర్లో వెళ్ళారు కదా మొదటిసారి, అయితే అక్కడ నుండి ఢిల్లీ వచ్చారు మమ్మ. उनका स्वागत कार्यक्रम हुआ. मैं वही भीड़ में खड़ी थी और मम्मा को ही देखती रही. लेकिन आश्चर्य की बात ये थी कि उस भीड़ में भी मम्मा की दृष्टि मेरे पर पड़ी. उन्होंने आकर मेरी उंगली पकड़ी और अपने साथ कार में वहाँ ले गई जहाँ उनको ठहरना था. जब तक मम्मा दिल्ली में रही तब तक मुझे अपने पास ही रखा. इस प्रकार मम्मा की रूहानी दृष्टि ने मेरे जीवन को परिवर्तन कर मेरे भाग्य को जगा दिया. అయితే మమ్మ ఢిల్లీ వచ్చారనమాట. అప్పుడు స్వాగత కార్యక్రమం జరిగింది. అంటే అందరూ నిల్చుని మమ్మ రాగానే రిసీవ్ చేసుకొని పుష్పాలు ఇస్తూ అలా స్వాగతం పలుకుతారు కదా కారు దగ్గర వచ్చి అందరూ. అలా అందరూ స్వాగతం పలకటానికి నిల్చున్నారు. చాలా జనం, బాబా పిల్లలే అందరూ జనం అందరూ గుమిగూడి ఉన్నారు గుంపుగా. అందులో నేను నిల్చుని ఉన్నాను. చిన్న అమ్మాయి వల్ల ముందుకి ఆ జనాల్లో నుండి ముందుకు వచ్చి నిల్చున్నారు రాణీబేన్. మమ్మ కారు నుండి దిగగానే మమ్మని చూస్తూనే ఉండిపోయారంట రాణీబేన్.
కానీ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, అంత గుంపులో కూడా, జనాల్లో కూడా మమ్మ దృష్టి నా పైన పడింది. మమ్మ కారు దిగాక నా వేలు పట్టుకొని తీసుకొనెళ్ళి, మమ్మ నన్ను కారులో కూర్చోపెట్టుకున్నారు. ఎక్కడైతే మమ్మకి అకామిడేషన్ ఇచ్చారో ఉండడానికి సౌకర్యం, అక్కడి వరకు కారులో తీసుకెళ్లారంట రాణిబేన్ని. ఎప్పటి వరకు ఇలా మా అమ్మ ఢిల్లీలో ఉన్నారో అంతవరకు నన్ను తన దగ్గరే ఉంచుకున్నారు. ఈ రకంగా మా అమ్మ ఆత్మిక దృష్టిని నా జీవితాన్ని పరివర్తన చేసి నా భాగ్యాన్ని మేల్కొల్పింది అని చెప్తున్నారు అక్కయ్య అనుభవంలో. ప్యార్కి శక్తి వాలి పరాశక్తి మా, ప్రేమ యొక్క శక్తి నిండిన పరాశక్తి మాగా ఉండేవారు. एक बार मम्मा अमृतसर में आई थी. एक दिन वहाँ सबको आइसक्रीम खिलाई गई. ఒకసారి మా అమ్మ అమృత్సర్ సెంటర్లో వచ్చారంట. ఒకరోజు అక్కడ అందరికీ ఐస్ క్రీమ్ తినిపించారంట. ఐస్ క్రీమ్ తయారు చేసి సెంటర్లో అందరికీ ఐస్ క్రీమ్ తినిపించారు. मैंने छोटी होने के कारण आइसक्रीम थोड़ी ज़्यादा ही खाली हो गई. చిన్నపిల్లలంటే ఐస్ క్రీమ్ ఇష్టం ఉంటుంది కదా, అందుకు నేను కొంచెం ఎక్కువే తినేసాను అప్పుడు ఐస్ క్రీమ్, అందరికన్నా ఎక్కువ తిన్నాను నేను అని చెప్తున్నారు రాణిబేన్. అగ్లీ దిన్ మేరీ తబియత్ ఖరాబ్ హోగే. రెండో రోజు నా ఆరోగ్యం పాడైపోయింది ఐస్ క్రీమ్ ఎక్కువ తినడం వల్ల. बहुत सर्दी जुकाम बुखार और यहाँ तक कि श्वास लेने में भी कष्ट हो रहा था. చాలా జలుబు, ఇంకా జ్వరము, తర్వాత శ్వాస తీసుకోవడం కూడా కష్టం అయిపోయిందంట. అలా అయిపోయింది రెండో రోజుకి రాణిబేన్కి. जब मम्मा को ये पता पड़ा तो मम्मा हमारे पास आई और मुझे अपनी गोद में करीब आधा पौना घंटा बिठाकर पीठ पर हाथ फेरती रही. ఎప్పుడైతే మమ్మకి విషయం తెలిసిందో రాణిబేన్ ఆరోగ్యం బాగలేదు అని, మమ్మ రాణిబేన్ దగ్గరికి వెళ్ళారంట. తర్వాత రాణిబేన్ని తన వడిలో తీసుకొని కూర్చోపెట్టుకొని అరగంట ముప్పావు గంట తన వడిలో కూర్చోపెట్టుకొని మమ్మ చేత్తో రాణిబేన్ వీప్ మీద చేసి ఇలా పాముతూ ఉన్నారంట. అరగంట ముప్పావు గంట అలా పామేరంట వీప్ మీద చేసి. तब जाकर मेरी श्वास लेने की क्रिया ठीक हुई और धीरे धीरे बुखार भी उतरा. మమ్మ ఒక అరగంట ముప్పావు గంటలు వచ్చేసేటప్పటికి నాకు శ్వాస పీల్చుకోవటం ఈజీ అవ్వడం మొదలైంది. తర్వాత నెమ్మదిగా జ్వరం కూడా తగ్గింది నాకు అని చెప్తున్నారు రాణిబేన్. అగ్లే దిన్ మే టీక్ బి హోగే. రెండో రోజుకి నేను బాగా అయిపోయాను కూడా, అంతా సెట్ అయిపోయింది. इस प्रकार मम्मा ने अपने वरद हस्तों से अपने प्यार की शक्ति से मेरे कष्ट को हर लिया. ఈ విధంగా మమ్మ తన వరద హస్తాలతో తన ప్రేమ యొక్క శక్తితో నా శరీరంలో ఉన్న కష్టాన్ని హరించేశారు అని చెప్తున్నారు అక్కయ్య. मुझे छोटी उम्र में दमा हो गया था. मैं एक बार आबू आई थी. उस समय बस स्टैंड से हमें पांडव भवन पैदल आना पड़ता था. నాకు చిన్న వయసులోనే ఆస్తమా వచ్చేసింది. నేను ఒకసారి ఆబు వచ్చాను. అక్కడ బస్ స్టాండ్లో దిగాక పాండవ భవన్ వరకు నడిచి వెళ్ళేవాళ్ళం ఆ రోజుల్లో. పైదల్ ఆనేమే మీరా శ్వాస చెడగయ్యా. బస్ స్టాండ్ నుండి పాండవ భవన్ వరకు నడిచి రావడం వల్ల నాకు శ్వాస ఇబ్బంది అయిపోయింది, ఆస్తమా స్టార్ట్ అయిపోయింది అని చెప్తున్నారు. तो बाबा ने मुझे अपने कमरे के पीछे वाले कमरे में एक खटिया दे दी. అయితే బాబా ఏం చేశారంటే అక్కే మధ్యబన్ చేరేక పాండవ భవన్లో బాబా ఏదైతే రూమ్లో ఉండేవారో, ఆఫీస్ అని ఇప్పుడు ఉంది, అక్కడ వెనుకాతలో ఉన్న ఒక రూమ్, బాబా రూమ్ ఏదైతే ఉందో దాని వెనుక ఉన్న రూమ్లో ఒక మంచం వేయించారంట. రాణిబేన్కి అక్కడ ఇచ్చారు ఉండమని. बाबा ने मम्मा से कहा, मम्मा जितनी बार आप बाबा से मिलने आएंगी उतनी बार इस बच्चे के पास जाकर दृष्टि देते रहना, ये ठीक हो जाएगी. బాబా చెప్పారంట, నేను ఎందుకు ఇక్కడ బాబా రూమ్కి ఆనుకొని ఉండే ఆ రూమ్లో నేను ఇచ్చాను అంటే, రాణిబేన్కి, మమ్మ మీరు ఎన్నిసార్లు బాబాని కలవడానికి వస్తూ ఉంటారో అన్నిసార్లు ఈ బచ్చి దగ్గరికి వెళ్ళి దృష్టిస్తూ ఉండండి, ఆమెకు సరే అయిపోతుంది ఆరోగ్యము అని చెప్పారంట బాబా. मम्मा ने भी ऐसे ही किया और बाबा भी जितनी बार बाहर निकलते थे मुझे मिलकर मेरे पीठ पर सिर पर हाथ फेरते थे और दृष्टि देते थे.
మమ్మ అలాగానే బాబా చెప్పినట్టునే చేశారంట. ఎన్నిసార్లు అటు నుండి తిరిగేవారో అన్నిసార్లు అక్కడ మంచం మీద ఉన్న రాణిబేన్ దగ్గరికి వెళ్ళడం, కలవడం, దృష్టి ఇచ్చి రావడం చేసేవారు. అలాగే బాబా కూడా ఎన్నిసార్లు తన రూమ్ నుండి బయటకు వచ్చేవారు, రాణిబేన్ దగ్గరికి వెళ్ళి కలిసి రాణిబేన్ చెప్తున్నారు, నా వీప్ మీద అలా చేత్తో పాముతూ, నా తల మీద కూడా చెయ్యి వేసి తిప్పుతూ అలా నిమురుతూ దృష్టి ఇచ్చేవారు బాబా కూడా, నాకు బ్రహ్మ బాబా కూడా. आश्चर्य की बात है कि मेरा दमा बिना कोई दवाई के उस समय ही ठीक हो गया. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఏ మందు వేసుకోకుండా నాకు వచ్చిన ఆస్మా సరి అయిపోయింది రెండో రోజుకే. మమ్మ మామ యొక్క ప్రేమ యొక్క శక్తితో అని చెప్తున్నారు అని మేము. ये हमारा परम सौभाग्य है कि माँ सरस्वती की पालना ली, उनके ज्ञान वीणा की मधुर तान सुनी. మా యొక్క పరమ సౌభాగ్యం ఇది, మా సరస్వతి యొక్క పాలన తీసుకున్నాము, ఆమె జ్ఞాన వీణ యొక్క మధుర ध्वनि विन्नामु. मम्मा हमारे जीवन का आधार बनी, उनकी याद और आदर्श में जीवन हमारे लिए संजीवनी है. మమ్మ మా జీవితానికి ఆధారంగా తయారయ్యారు. ఆమె యొక్క స్మృతి మరియు ఆదర్శమయ జీవితం మా కోసం ఒక సంజీవిని అయింది అని చెప్తున్నారు రాణిబేన్ తన అనుభవంలో. తర్వాత ఇంకొకరి అనుభవం, కష్టహారిణి దుఃఖ నివారిణి మా దుర్గా. కష్టహారిణి దుఃఖ నివారిణి మా దుర్గా అని చెప్తూ జలంధర్ సే బ్రహ్మ కుమారి శుక్లా బెహెన్జీ లిఖతి హే. జలంధర్ నుండి, జలంధర్ అంటే పంజాబ్ నుండి బ్రహ్మ కుమారి శుక్లా బెహెన్జీ తన అనుభవం రాస్తున్నారు. मुझे बाबा का ज्ञान अमृतसर में सन 1954 में मिला. నాకు బాబా యొక్క జ్ఞానం అమృత్సర్లో 1954లో దొరికింది అని చెప్తున్నారు అక్కయ్య. इन्हीं दिनों मम्मा अमृतसर आई थी, तब मेरी भोजन बनाने की सेवा थी. అదే రోజుల్లో అంటే 1954లోనే అక్కయ్య జ్ఞానంలో వచ్చాక మమ్మ అమృత్సర్ సెంటర్కి వచ్చారంట. అప్పుడు నాకు వంట తయారు చేసే డ్యూటీ సేవ ఇచ్చారు సెంటర్లోని. मेरे मन में ऐसी भावना थी कि मम्मा चेतन दुर्गा है. जब मम्मा किचन में आती थी तो कहती थी, अच्छा माँ के लिए भोजन बना रही हो. నాకైతే మనసులో భావన ఉండేది మమ్మ చైతన్య దుర్గా అని, ఆమె కోసం వండుతున్నాను అని. ఎప్పుడైతే మమ్మ ఎప్పుడు కిచెన్లోకి వచ్చేవారో అక్కడ అమృత్సర్ సెంటర్లోని అనేవారంట అక్కీని చూసి, శుక్లాబేన్ని చూసి, అచ్చా మా కోసం వంట తయారు చేస్తున్నావా అని పలకరించేవారంట మమ్మ. एक दिन की बात है कि किचन में एक माता जब गुड़ का दलिया बनाकर ले जाने लगी तो पतीला हाथ से छूट गया, मेरे हाथ पांव पर दलिया గిర్ పడా. ఒకరోజు ఏం జరిగింది అంటే కిచెన్లో ఒక మాత సేవ చేస్తూ దలియా అని గోధుమలు అంటే అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన గోధుమ ఉంటుంది, అది దాన్ని జారుగా కిచిడీలాగా ఉడికిస్తారు, దలియా అంటారు అనమాట. బెల్లం వేసి చేసిన దలియా ఆ మాత తయారు చేసి పట్టుకెళ్తున్నారంట. పట్టుకెళ్తూ ఉంటే ఆమె చేతుల్లో గిన్నె జారిపోయింది. ఆ దలియాతో ఉన్న వేడి వేడి దలియా తీసుకెళ్తున్న గిన్నె అది ఈ శుక్లాబేన్ కాళ్ళు చేతుల మీద పడిపోయిందంట. ఉసి సమయ బేనే మమ్మకో బుల్లాలాయి. ఆ వెంటనే అక్కడున్న అక్కీలు మా అమ్మని పిలిచారంట చూడమని. మమ్మని देखा तो कहा मम्मा के लिए खाना बनाई थी, कोई बात नहीं ठीक हो जाएगा. మమ్మ వచ్చి చూసి అన్నారంట, మమ్మ కోసమే కదా వంట తయారు చేసి ఇలా జరిగింది, ఏం పర్వాలేదులే బాగైపోతుంది, నీకేం కాదులే అన్నారంట. उसी समय मुझे ऐसे लगा कि मेरा पाँव शीतल हो गया और मम्मा ने मेरा सारा दर्द हार लिया. వెంటనే మమ్మ అనే మాటలతోనే నాకు ఎలా అనిపించిందంటే నా కాళ్ళ మీద వేడి దలియా పడిపోయింది కదా, కానీ కాళ్ళు శీతలంగా అయిపోయి మమ్మ నా నొప్పి అంతా హరించేశారు అనిపించింది. सब पूछने लगे कि दर्द तो नहीं हो रहा. ఆ చుట్టూ ఉన్న అక్కలందరూ అడగడం మొదలుపెట్టారు, పడిపోయింది కదా కాళ్ళ మీద, నీకు నొప్పి రావట్లేదు కదా అని. मैंने कहा मुझे तो पता ही नहीं चला कि दर्द भी था.
అప్పుడు అక్కయ్య అన్నారంటే అందరూ అడుగుతుంటే నాకు అసలు నొప్పి ఉందని కూడా తెలియలేదు. నొప్పి అసలు రానే రాలేదు అన్నట్టే ఉంది అన్నారంట. मम्मा की चाल को देखकर బాబా कहते थे कि देखो धरती भी मम्मा को प्यार करती. మమ్మ నడిచేటప్పుడు నడక చూసి బాబా అనేవారంట, చూడు ధరణి కూడా మమ్మను ప్రేమిస్తుంది. పరిస్థం की तरह మమ్మ హమేషా హల్కి रहती थी. భూమి మీద నడుస్తూ పరిస్థాల్లో ఎప్పుడు తేలిగ్గా ఉండేవారు. కొంతమంది నడిచారనుకోండి భూమికి కష్టం ఇస్తున్నట్టు ఉంటుంది. కానీ మమ్మ నడక ఎలా ఉండేది, భూమి ప్రేమిస్తుంది మమ్మను అన్నట్లు అలా నడిచేవారు. తేలిగ్గా ఉండేవారు. మమ్మ कितनी भी सेवा करती थी लेकिन कभी भी उनके चेहरे पर थकावट नहीं नजर आती थी. మమ్మ ఎంత సేవ చేసినా కానీ ఎప్పుడు కూడా ఆమె ముఖం పైన అలసట కనిపించేది కాదు. సదా ముస్కురాతి और हल्की नजर आती थी. సదా చిరునవ్వుతో ఉండేవారు, మరి తేలిగ్గా కనిపించేవారు మమ్మ. బాబా जब भी మమ్మ को कोई सेवा देती तो మమ్మ సదా जी बाबा कहती. బాబా ఎప్పుడు మమ్మకి ఏ సేవ చెప్పినా వెంటనే సదా जी बाबा అనేవారు. बाबा भी सदा कहते थे कि मम्मा इतनी पक्की पिड्डी है कि एक शिव बाबा को ही दिलवर बनाया है और किसको भी दिल की बात नहीं सुनाती. బాబా కూడా సదా అనేవారంట మమ్మ కోసం, ఎంత పక్కా బిడ్డ అంటే బాబాకు ఈమె. ఒక్క శివబాబానే హృదయ రాముడుగా తయారు చేసుకున్నారు మమ్మ. బాబా తప్ప ఇంకెవరికి తన హృదయంలో ఉన్న మాటలు వినిపించరు అనేవారంట బాబా. जब भी मम्मा किसी जगह से विदाई लेती थी तो सबकी आंखें नम हो जाती थी. पर मम्मा इतनी पक्की थी कि कभी भी उनकी आंखों में आंसू नहीं आते थे. ఎప్పుడు ఎక్కడికైనా ఏ సెంటర్లోనైనా మమ్మ వెళ్ళినట్లయితే మధుబన్ నుండి బయటకు, అక్కడి నుండి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మమ్మ మధుబన్ కోసం బయలుదేరిపోయేటప్పుడు ఆ జాగాల అందరూ వీడ్కోలు ఇచ్చేవారు మమ్మకు. వాళ్ళందరి నుండి వీడ్కోలు తీసుకుని మమ్మ బయలుదేరినప్పుడు అందరి కళ్ళల్లో నీళ్లు వచ్చేసేవంట, మమ్మని వదలడానికి ఇష్టం లేక. కానీ మమ్మ ఎంత పక్కాగా ఉండేవారంటే అందరి కంట్లో నీళ్లు వచ్చేస్తున్నా మమ్మ వెళ్ళిపోతున్నప్పుడు మమ్మ కంటి నుండి ఎప్పుడు నీళ్లు వచ్చేవి కాదు. मम्मा कहती थी बहाव आंसू कोई बात नहीं लेकिन प्रेम के आंसू, अगर प्रेम के आंसू हैं तो मोती बन जाएंगे. మమ్మ అనేవారంట, కార్చండి కార్చండి కన్నీరు, ఏం పర్వాలేదు, కానీ అవి ప్రేమతో ఉన్న కన్నీరైతే ముత్యాలు అవుతాయి. ప్రేమతో ఉన్న కన్నీరే ఉండాలి, దుఃఖం ఉండకూడదని మమ్మ అలా అనేవారంట. मम्मा हर एक के दिल की बात ऐसे सुनती थी कि जैसे कि कोई माँ अपने बच्चे का दुख सुन रही हो. మమ్మ ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న మాటలు ఎలా వినేవారంటే, వాళ్ళు వచ్చి ఎవరైనా మమ్మ ఎదురుగా చెప్పుకుంటే ఒక అమ్మ ఎదురుగా వచ్చి చెప్పేసుకున్నాం, ఒక తల్లి పిల్లల యొక్క దుఃఖాన్ని వింటున్నారనే ఫీలింగ్ కలిగేది. सब मम्मा से ऐसे हल्के होकर जाते थे जैसे कि मम्मा ने सारा बोझ उतार दिया हो. మమ్మ ఎదురుగా వచ్చి అందరూ ఇంత తేలికైపోయి వెళ్ళిపోయేవారంటే మమ్మ మా బరువు అంతా దించేసారా అన్నంత తేలికైపోయేవారు. సబ్కా మమ్మ से बहुत प्यार था. అందరికీ మమ్మ పైన చాలా ప్రేమ ఉండేది. మమ్మ सारी बात सुनकर कहती थी कि इतनी बटोला बटोली की, अब कोई अपनी बात भी सुनो कि तुम्हारे अंदर कौन सी कमी है. అందరూ అందరి విషయాలు మమ్మ అందరిపైన మమ్మకు చాలా ప్రేమ ఉండేది. మమ్మ ఎవరైనా వచ్చి వాళ్ళ మనసుల విషయాలు చెప్పుకుంటే అన్నీ విన్న తర్వాత అనేవారంట, నీ బరువు అంతా చెప్పేస్తావు కదా, విషయాలు పట్టుకొచ్చినవన్నీ చెప్పేస్తావు, ఇప్పుడు నీలోని కూడా ఏ విషయం ఉండే కదా అవి చెప్పు, నీలో ఏం లోపం ఉంది అది చెప్పు ఇప్పుడు అనేవారంట. ఇంకొకరి మీద తెచ్చి చెప్పావు కదా బాగానే ఉంది, ఇప్పుడు నీ వైపు నుండి నీలో ఏముంది లోపం చెప్పు అనేవారంట మమ్మ. मम्मा ने मुझे निडर बनाया. मम्मा నన్ను నిర్భయంగా తయారు చేశారు. मैं मम्मा बाबा का भोजन बनाती थी इसलिए एकदम सारी बात मम्मा बाबा को निसंकोच बता देती थी. శుక్లాబేన్ తన అనుభవం చెప్తున్నారు, నేను మమ్మ బాబాకు భోజనం తయారు చేసి పెట్టే సేవ చేసేదానిని, అందుకే నేను వాళ్ళ క్లోజ్గా ఉన్నట్టు మమ్మ బాబా దగ్గర ఏదైనా మాట మాట్లాడాలంటే నిస్సంకోచంగా మాట్లాడేసేదాన్ని, ఆలోచన లేకుండా.
मैंने एक दिन मम्मा को बोला, मम्मा आप कहते कि हम तो शिव शक्ति हैं, लेकिन मैं डरती छोटी सी बात से हूँ. ఒక రోజు అలాగే శుక్లబెయిన్ మమ్మతో అన్నారంట, మమ్మ మీరంటారు మేమందరూ శివశక్తులమని, కానీ నేను చిన్న విషయానికే భయపడిపోతూ ఉంటాను, నేను ఎక్కడ శివశక్తిని అన్నారంట. उस समय मम्मा ने कहा, पहले दिन में 11 बार बोलो कि मैं शिव शक्ति भारत माता हूं, फिर मेरे पास आना. నేను చిన్న చిన్న విషయాలనే భయపడిపోతుంటాను, నేనెక్కడ శివశక్తిని అన్నారంట శుక్లబెయిన్. అయితే మా అమ్మ ఆ సమయంలో అన్నారంట, చూడు ముందు నువ్వు రోజు మొత్తంలో 11 సార్లు నేను శివశక్తి భారతమాతను, నేను శివశక్తి భారతమాతను అని ఇలా 11 సార్లు నేను అనుకో, తర్వాత నా దగ్గర రా అన్నారంట మమ్మ. इस रीति से मम्मा ने मुझे निडर बनाया. ఈ విధంగా మమ్మ నన్ను నిర్భయంగా తయారు చేశారు. जब भी कोई सेवा करके आती थी तो पहले मम्मा को सुनाते थे कि आज ये जिज्ञासु आया, उसने इसे प्रश्न पूछा, तब मम्मा बाबा उसका तरीका बताते थे कि इसका क्या जवाब होना चाहिए. ఎప్పుడు ఏదైనా సేవ చేసి వచ్చాక మేము మమ్మకు అవన్నీ వినిపించేవాళ్ళం. ఫలానా జిజ్ఞాసు వచ్చారు, వాళ్ళు ఇలాంటి ప్రశ్నలు అడిగారు, మేము ఇది సమాధానం చెప్పాము, అలాగా మమ్మా బాబా దగ్గర వచ్చి షేర్ చేసుకునేవారంట. అప్పుడు మమ్మా బాబా మళ్ళీ ఎలా చెప్పాలనే విధానం మాకు నేర్పించేవారు, దానికి ఎలా జవాబు ఇవ్వాలి అనేది. फिर जब मम्मा बाबा पत्र लिखते थे, पूछते थे कि बाबा को पत्र किस किसने लिखा है, उसी के नाम पत्र में लिखते थे, क्योंकि बाबा कहते थे कि जिसने पत्र लिखा है वो तो इंतजार में होगा, जिसने नहीं लिखा वो थोड़े ही इंतजार में होगा. తర్వాత బాబా మమ్మ ఎప్పుడైనా ఉత్తరాలు రాసినప్పుడు పిల్లలకి అడిగేవారంట, బాబాకు ఏ ఏ పిల్లలు ఉత్తరం రాశారు, వాళ్ళ పేర్లు బాబా ఉత్తరంలో రాస్తారు. రాసేటప్పుడు సెంటర్కి ఉత్తరం వస్తే ఆ పిల్లలందరి పేర్లు అందులో యాడ్ చేసేవారు బాబా, యాద్ ప్యార్ చెప్పండి అని. ఎందుకంటే బాబా అనేవారంట, ఎవరైతే నాకు ఉత్తరం రాస్తూ ఉంటారో వాళ్ళు ఎదురు చూస్తుంటారు కదా నా సమాధానం కోసం. ఎవరైతే బాబాకు ఉత్తరమే రాయరో వాళ్ళు ఎందుకు వెయిట్ చేస్తారు, వాళ్ళ పేర్లతో పని లేదు కదా. ఎవరైతే బాబాకు ఉత్తరాలు రాస్తుంటారో వాళ్ళ పేర్లు నేను మరి వాళ్ళకి సమాధానం రాయాలి కదా అనేవారంట బాబా. जब मम्मा अमृतसर आई थी तो उसमें हमें छोड़कर अन्य किसी भी माता पिता ज्ञान में नहीं चलते थे. ఎప్పుడైతే మమ్మ అమృత్సర్లో వచ్చారో ఆ రోజుల్లో మా కుటుంబం తప్ప ఇంకెవరి కూడా ఆ అమ్మా నాన్నతో సైతంగా జ్ఞానంలో నడిచేవాళ్ళు లేరు అని చెప్తున్నారు శుక్లాబెయిన్. ఇప్పుడు అమృత్సర్లో వీళ్ళ పరివారమే మొత్తం అమ్మా నాన్న పిల్లలు నడుస్తున్న వాళ్ళంట. उस समय लोग कहते थे कि ये ब्रह्मा कुमारी लोगों को भगाती है. ఆ రోజుల్లో బయట మనుషులు అనుకునేవారంట, వీళ్ళు బ్రహ్మకుమారిలు అందరినీ ఎత్తుకుపోతూ ఉంటారు, బలవంతంగా లాక్కుంటుంటారు అని చెప్పుకునేవారంట బయట. तब ये सिद्ध करने के लिए कि ये भगाती नहीं है बल्कि सेवा के लिए भेज दिए, मम्मा ने प्रोग्राम रखा तो हमारे परिवार वालों ने हमें मम्मा के आगे अर्पण किया और हमारे लौकिक बाप ने मम्मा के आगे गीत गाया कि मैं 2 कलियां लेकर आया हूँ, 7 खुद भी अर्पण होने आया हूँ. అయితే బయట ఉన్న భ్రాంతులను తొలగించటానికి, వీళ్ళు ఎత్తుకుపోతారు అందరినీ అని మాట తొలగించి సేవ కోసం వాళ్ళ కుటుంబాల నుండి పంపిస్తుంటారు అని ఒక భావన లోకానికి కలగడం కోసం అమ్మ ప్రోగ్రామ్ సెట్ చేశారంట. వాళ్ళ నాన్నగారికి చెప్పి మీ 2 అమ్మాయిల్ని అందరి ఎదురుగా అర్పణ చెయ్యాలి అని. దీని ద్వారా అంటే మీ స్వ ఇచ్ఛతో మీరు మీ పిల్లల్ని సేవలో పంపిస్తున్నారనేది సమాజానికి అర్థం అవ్వాలి. బ్రహ్మకుమారిని ఏం బలవంతంగా అని పట్టుకెళ్ళిపోవట్లేదు అని ప్రోగ్రాం పెట్టించారంట మా అమ్మ. అందులో వాళ్ళ కుటుంబం వాళ్ళు, వాళ్ళ పరివారం వాళ్ళు, శుక్లాబెయిన్ వాళ్ళ పరివారం వాళ్ళు మా అమ్మ ఎదురుగా అర్పణ చేశారంట వాళ్ళ పుత్రికలను. 2 సిస్టర్స్ వాళ్ళు, 2 సిస్టర్స్ని కూడా
మా అమ్మ చేతిలో పెట్టి అర్పణ చేశారంట. అప్పుడు వాళ్ళ లౌకిక నాన్నగారు మా అమ్మ ఎదురుగా ఒక పాట పాడారంట. ఏమని? నేను 2 మొగ్గల్ని తీసుకుని వచ్చాను సమర్పించటానికి. వారితో పాటు స్వయం నేను కూడా సమర్పణ అవ్వడానికి వచ్చాను అని ఒక అలాంటి లైన్స్‌తో పాట పాడారంట. జబ్ మమ్మ వాపిస్ आप वो आई तो बाबा ने मम्मा से पूछा क्यों मम्मा अकेले आई कोई बलि नहीं चढ़ा। అయితే అమృత్సర్ నుండి మమ్మ ఆబుకు వెళ్ళిపోయారు. వెళ్ళగానే బాబా మమ్మ అని అడిగారంట. ఏంటి మమ్మ ఒంటరిగానే వచ్చేస్తారా మీరు? అక్కడ ఎవరు బలి అవ్వలేదా బాబా మీద అని అడిగారంట. तो मम्मा ने मुझे और राज बहन जी मेरे लौकिक बड़ी बहन को आगे किया। అప్పుడు వెంటనే మమ్మ ఎందుకు బలి అవ్వలేదు, అయ్యారు కదా, వాళ్ళని తీసుకొచ్చాను కదా అని బాబాతో చెప్తూ నన్ను శుక్లాబేన్ మరియు మా అక్క రాజ్బేన్ మా ఇద్దరిని ముందుకు చూపించారు, ముందుకు తెచ్చి బాబా ఎదురుగా. हम बाबा के पास चले गए। వెంటనే మేము బాబా దగ్గరికి వెళ్ళిపోయాం మేమిద్దరం. बाबा फिर हमें 1 घंटा दृष्टि देते रहे और योग से ही हम दोनों में इतनी शक्ति भर दी जैसे हम सूक्ष्म लोक में बैठे हों। బాబా తర్వాత 1 గంట సేపు మాకు దృష్టిస్తూ ఉన్నారు. మరి మీ యోగంలోనే మేమిద్దరము ఎంత శక్తి నింపుకున్నాము, నిండిందంటే మాలో మేము సూక్ష్మలోకంలో కూర్చున్నాము అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయాం. బాబా దృష్టి ఇస్తూ గంట సేపు అలా దృష్టి తీసుకుంటూ ఉండిపోయాం బాబా నుండి. మమ్మా బాబాకి దృష్టి జీవన్ కు సుఖదాయి और निर्मल बनाने वाली थी। మమ్మా బాబా యొక్క దృష్టి జీవితాన్ని సుఖదాయిగా నిర్మలంగా తయారు చేసే దృష్టి ఉండేది. భక్తోని भी गाया हमारी माँ आई है। భక్తులు కూడా పాడారు మా మా వచ్చారు అని. ఇలా అనేది తన అనుభవం చెప్తున్నారు. మమ్మా से प्रथम मुलाकात सन 1954 में मधुबन में हुई। మమ్మాతో నేను మొదటిసారి కలుసుకోవటం అనేది 1954లో మధుబన్లోనే నేను మమ్మాను కలిశాను. జబ్ मैंने पहली बार मम्मा को देखा तो देखते ही ऐसे अनुभव हुआ जैसे कि कई सालों से माँ से अलग हुआ बच्चा अपनी माँ से మిల్ రహా హో. ఆ మొదటిసారి కలుసుకున్నప్పుడే మమ్మాను చూడగానే నాకు ఎలా అనుభవం అయిందంటే ఎన్నో సంవత్సరాల నుండి తప్పిపోయిన విడిపోయినటువంటి తల్లిని పిల్లలు కలుసుకుంటే ఎలా ఉంటుంది, తన తల్లిని కలుసుకుంటే అలాంటి కలయికలాగా అనిపించింది నాకు. मन बिल्कुल हल्का हो गया और दिल करे कि मम्मा की आंखों में देखती रहूं और साथ साथ मेरी आंखों से आंसू भी बहते रहे. మనసు పూర్తి తేలికైపోయింది మమ్మాతో కలిసి. మరి మనసు కనిపిస్తుంది మమ్మ కళ్ళల్లోనే నేను చూస్తూ ఉండాలి అని. దాంతోపాటు నా కళ్ళల్లో బాష్పాలు కూడా ప్రవహిస్తూ వచ్చేసాయి మమ్మని చూస్తూ చూస్తూ. सन 1964 में जब मम्मा पहली बार जलंधर आई तो मैंने क्या विशेष बात देखी कि मम्मा के आने पर हमने कोई माइक कलाकार आदि को नहीं बुलाया, पर कोई कलाकार अपने आप आए जिनका नाम तक हमें पता नहीं था. తర్వాత 1964వ సంవత్సరంలో ఎప్పుడైతే మమ్మ మొదటిసారి జలంధర్ సెంటర్లో వచ్చారు, పంజాబ్లోనే జలంధర్ సెంటర్కి వచ్చారు. అప్పుడు నేను ఒక విశేషమైన విషయం ఏం చూశాను అంటే మమ్మ వచ్చే ఆ సమయంలో మేము ఎవరు కూడా మైక్ లాంటి విఐపీలని కానీ కళాకారుల్ని కానీ పిలవలేదు. కానీ ఎంతోమంది కళాకారులు వాళ్ళకు వాళ్ళు వచ్చేసారంట. వాళ్ళ పేర్లే మాకు తెలియదు అసలు. అలాంటి కళాకారులు వచ్చారంట మమ్మని కలవడానికి జలంధర్లో. उन्होंने रो रो कर గీత్ గాయే కి హమారీ మా ఆయి. అంతేకాదు ఆ కళాకారులు అంటే పాటలు పాడేవాళ్ళు, డాన్సులు చేసేవాళ్ళు ఉంటారు కదా, పాటలు పాడేవాళ్ళు అనమాట. ముఖ్యంగా ఆ కళాకారులు ఎవరో తెలీదు, వాళ్ళు వచ్చేసారు సెంటర్లోని మమ్మని కలుసుకొని ఏడుస్తూ పాటలు పాడారంట. మా మా వచ్చేసారు, మా తల్లి వచ్చేసారు అని పాటలు పాడారంట. జబ్ ఉన్సే పూచా కి భాయ్ ఆప్ కైసే ఆయే. తర్వాత అక్కి అడిగారంట వాళ్ళని, అన్నయ్యలు మీరు ఎలా వచ్చారు, మీకు ఎలా తెలిసింది అని.
तो उनमें से कईयों ने कहा कि हमें सपने में पता मिला कि माँ यहाँ आई हुई है। కొంతమంది అందులో వాళ్ళు జవాబు చెప్పారంట, మాకు కలలో కనిపించింది తల్లి వచ్చారు అని. किसी ने कहा సఫేద్ వస్త్రం మే హమే దిఖాయి ది. కొంతమంది చెప్పారంట తెల్ల బట్టలతోనే మాకు కలలో కనిపించారు మాత ఇక్కడ వచ్చారు వస్తున్నారు అని. సభీని బహుత్ అచ్చే అచ్చే అనుభవ సునాయి. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా మంచి మంచి అనుభవాలు చెప్పారంట ఆ కళాకారులు. అందుకే మేము వచ్చాము ఇక్కడికి అని. इन बातों से मैंने जाना कि मम्मा के अंदर माँ की पालना करने की दिव्य शक्ति है, जिससे उनके स्नेह के प्यास से बच्चे खींचे चले आए. అప్పుడు ఈ విషయాల ఆధారంగా నాకు తెలిసింది ఏంటంటే, మమ్మలోని తల్లి యొక్క పాలన ఇచ్చే దివ్య శక్తి ఎంత ఉంది అంటే, దాని వలన ఆ స్నేహానికి దాహంతో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, మాత యొక్క స్నేహం పొందాలని దాహంతో ఉన్న పిల్లలు వాళ్ళకు వాళ్ళే ఆకర్షింపబడి వచ్చేసేవారు మమ్మ ఎక్కడికి వెళ్తే అక్కడ అనేది నేను అనుభవం చేశాను అని చెప్తున్నారు అక్కయ్య. ఇది ఒక విశేషమైన అద్భుతమైన అనుభవం అక్కయ్య చెప్తున్నారు. ఎవరిని పిలవకుండా వాళ్ళకి వాళ్ళ కల్లోకి రావడం, వచ్చేయడం మమ్మ అని దర్శనం చేసుకోవడానికి, వాళ్ళు వచ్చేసి పాటలు పాడడం, ఇది విచిత్రమైన అనుభవం కదా. मम्मा ने मुझे चुन्नी पहनाई. मधुबन की बात है, एक दिन मम्मा मुझे अपने कमरे में ले गए और कहा कि तुम्हें क्या चाहिए. మధుబన్లో జరిగిన విషయం, ఒకరోజు మమ్మ నన్ను తన గదిలో తీసుకుని వెళ్ళారు, అడిగారు నీకేం కావాలి అని. हमने कहा कि बस आपका प्यार सदा साथ रहे. అక్కే చెప్పారంట, మమ్మ మీ ప్రేమ సదా తోడు ఉంటే చాలు మాకు. तो मम्मा ने भगवा रंग की मोगिया रंग की 2 चुन्नियाँ ली, एक राज बहन जी को और एक मुझे अपने हाथों से पहनाई. मम्मा అప్పుడు ఒక రంగు లో ఉన్నటువంటి చున్నీలు 2 తీశారంట. ఒకటి రాజ్ బెహన్కి కప్పారంట, ఒకటి శుక్లా బెహన్కి వేశారంట చున్నీ. इस प्रकार मम्मा के उस अलौकिक प्यार का अनुभव आज भी हमेशा मेरे साथ है, और उसको जब स्मृति में ताज़ा करती हूँ तो मेरी पुरुषार्थ में तीव्रता आती. ఈ రకంగా మమ్మ యొక్క అలౌకిక ప్రేమ యొక్క అనుభవాలు ఈరోజు కూడా నా తోడున్నాయి. మరియు ఎప్పుడైతే స్మృతులలో అవి తాజాగా స్మృతుల్లోకి వస్తూ ఉంటాయో, నా పురుషార్థంలో తీవ్రత వచ్చేస్తూ ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఇది శుక్లాబేని యొక్క అనుభవం. నెక్స్ట్ అనుభవం, జీవన్ కా ఫైస్లా హో గయా, జీవితం యొక్క నిర్ణయం తీసుకున్నాను అని చెప్తూ బట్టిండాసే బ్రహ్మకుమారి కమలేష్ బెయిన్జీ, బట్టిండా నుండి బ్రహ్మకుమారి కమలేష్ బెయిన్జీ తన అనుభవం వినిపిస్తున్నారు. अपना अनुभव सुनाती कि सन 1954 में ईश्वरीय विश्वविद्यालय से मेरा परिचय हुआ. 1954లో ఈశ్వరీయ విశ్వవిద్యాలయంతో నాకు పరిచయం अयिंदी. 1-1.5 वर्ष के बाद आप उससे हमें संदेश आई कि मातेश्वरी जी पंजाब के टूर पर निकली है. నేను జ్ఞానం తెలుసుకున్న 1-1.5 సంవత్సరం తర్వాత ఆబు నుండి సందేశం వచ్చింది, మాతేశ్వరి గారు పంజాబ్ కోసం టూర్లో వస్తున్నారు, పంజాబ్ టూర్లో అని मैसेज వచ్చింది आबू నుండి అని చెప్తున్నారు కమలేష్ బెన్. हमने अपना अहो सौभाग्य समझा कि हमारे छोटे से गांव श्री हरगोविंदपुर में भी श्री मातेश्वरी जी आएंगी और हम सबसे मुलाकात करेंगी. మేమైతే ఓహో సౌభాగ్యం అనుకున్నాము, ఎందుకంటే మాది చిన్న గ్రామము శ్రీ హరగోవిందపూర్ అని. అక్కడికి మా అమ్మ వచ్చే ప్రోగ్రాం తయారైంది, మా అందరితో కలుస్తారు, ఇది మా భాగ్యం అని అనుకున్నాం. मातेश्वरी जी का हमारे गांव में आना हुआ. వచ్చారంట వాళ్ళ విలేజ్లో మమ్మ. हमारा गांव छोटा होते हुए भी वहाँ कुमारियों का झुंड था. చిన్న ఊరే మాది, చిన్న గీత పశాలే, కానీ కుమారుల యొక్క గుంపు చాలా ఉండేదంట అక్కడ. हम सब कुमारियों ने मिलकर एक गीत बनाया और मातेश्वरी जी के सामने गाया. మేము కుమారులందరూ కలిసి ఒక పాట తయారు చేసాం. అమ్మ వచ్చినప్పుడు మాతేశ్వరి మమ్మ ఎదురుగా ఆ పాట పాడాం కుమారులందరూ కలిసి మేము అని చెప్తున్నారు. ఉస్ గీత్కి 2 పంక్తియా ముझे अभी भी याद है. 2 లైన్లు ఆ పాటలో ఇప్పుడు కూడా నాకు గుర్తున్నాయి అంటున్నారు. అదేంటి, నిక్లింగి హమ్ శక్తియాं కురుక్షేత్ర के मैदान में
కోటి చలేంగి పాస్ నిశ్చయ్ కే ఇమ్తిహాన్ మే. ఆ 2 లైన్‌లేంటి? మేము శక్తులు కురుక్షేత్ర మైదానంలో బయలుదేరుతాము. నిశ్చయం ఈ యొక్క పరీక్షలో పాస్ అయి నడుస్తాము అని పాడారంట పాట. मातेश्वर जी ने इस गीत को सुनते हुए बहुत प्यार भरी दृष्टि से हमें निहारा. మేము పాడిన ఈ పాట మమ్మ విని చాలా ప్రేమ యొక్క దృష్టితో మాకు दृष्टि इच्छाరు. जब उन्होंने मधुर ज्ञान सितार बजाई तो उसमें यही कहा कि अगर ऐसे शिव की शक्तियां मैदान में उतरिए तो बाबा का नाम बाला कर सकती हैं. ఆమె మధురమైనటువంటి జ్ఞాన వీణ వాయిస్తూ అంటే జ్ఞానం వినిపిస్తూ ఇదే మాటలు చెప్పారు. ఒకవేళ ఇలాంటి శివశక్తులు మైదానంలో వచ్చేస్తే, సేవలో వచ్చేస్తే బాబా పేరు ప్రత్యక్షం చేయగలరు మీరు అన్నారంట. పాట అదే కదా పాడారు వాళ్ళు, మైదానంలో వస్తామని. అందుకని మమ్మ అలా అన్నారనమాట. మాతేశ్వరి జీకి ఈ బోల్ సున్కర్ హమారా ఇరాదా और పక్కా हो गया. మమ్మ నోటి నుండి వచ్చే ఈ మాటలు విని మా కోరిక ఇంకా పక్కా అయిపోయింది, సేవా మైదానంలో రావాలి అని. ఉస్ సమయం మై 9वीं క్లాస్ మే పढ़ रहे थे. అప్పుడు నేను 9th క్లాస్లో చదువుతున్నాను అని చెప్తున్నారు కమలేష్ బెయిన్. చాలామంది కమలేష్ బెయిన్లు ఉన్నారు. భట్టిండా నుండి కమలేష్ బెయిన్, పంజాబ్లో ఉండే కమలేష్ బెయిన్ ఈమె. 2 साल के बाद मैं आगे की पढ़ाई के लिए చండీగఢ్ గయి. 9th స్టాండర్డ్ కదా, 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా ముందు చదువుల కోసం నేను చండీగఢ్కి వెళ్ళాను మా ఊరు నుండి అని చెప్తున్నారు అక్కి. ఉస్ సమయం వహా సేవా కేంద్ర నహీ తా. చండీగఢ్లో సెంటర్ లేదు, అప్పుడు ఇంకా ఓపెన్ అవ్వలేదు సెంటర్. एक बार मुझे पत्र आया कि मातेश्वरी जी जब पंजाब टूर पर आएगी तब चंडीगढ़ యూనివర్సిటీ के क्षेत्र में रुकेगी. అయితే అక్కకి ఒకసారి లెటర్ వచ్చిందంట, నువ్వు చండీగఢ్లోని ఉండి చదువుకుంటున్నావు కదా, మాతేశ్వరి మమ్మ పంజాబ్ టూర్లో ఈసారి వచ్చేటప్పుడు చండీగఢ్ యూనివర్సిటీ ఏరియాలో ఆగుతున్నారు అని మెసేజ్ వచ్చిందంట, లెటర్ వచ్చిందంట అక్కీకు. परंतु मुझे ये पता नहीं था कि मातेश्वरी किसके निमंत्रण पर कहाँ ठहरेगी. కానీ నాకు ఇదే అర్థం కాలేదు, ఎవరు ఇన్వైట్ చేసి పిలిచారు మమ్మని చండీగఢ్లో, మరి ఎక్కడ ఉంటారు, అకామిడేషన్ అది ఎక్కడ అని నాకు తెలీదు. फिर भी मैंने उस घर को ढूंढने का प्रयास किया परंतु नहीं मिला. కానీ ఎవరు ఇన్వైట్ చేశారు అనేది తెలుసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవాలని నేను ప్రయత్నించాను, కానీ నాకు వాళ్ళ ఇల్లు దొరకలేదు. फिर जो पता मिला था उसके आधार पर मैंने एक पत्र लिखा कि अगर ये पत्र आपको मिले तो आप मेरे को फलाने पते पर सूचित करें कि मातेश्वर जी किस दिन आएंगी. అయితే వాళ్ళ ఇల్లు కనుక్కోలేకపోయారు. ఎవరైతే పరివారం అమ్మని పిలిచారో చండీగఢ్లో ఇన్వైట్ చేశారో వాళ్ళ ఇల్లు కనుగోలేకపోయారంట బయటకెళ్ళి తిరిగి కూడా. తర్వాత వాళ్ళ అడ్రస్ ఏదో దొరికితే దానిపైన అంటే మధుబన్ నుండి ఎక్కడి నుండి మెసేజ్లో వచ్చిందో ఏమో ఆ అడ్రస్కి లెటర్ రాశారంట అక్కయ్య. ఒకవేళ ఈ లెటర్ మీకు దొరికినట్లయితే మీరు నా యొక్క ఫలానా అడ్రస్కి ఇన్ఫామ్ చేయండి, మాతేశ్వరిజీ ఏ రోజు వస్తున్నారు చండీగఢ్ నాకు తెలియచేయండి అని ఉత్తరం రాశారంట. वो पत्र उनको मिल गया, वे मेरे पास खुद आए और मुझे निमंत्रण देकर चले गए. मैं वहाँ गई. ఆ లెటర్ అందగానే వాళ్ళే స్వయంగా అక్కి అడ్రస్ ఎత్తుకొని వచ్చి అక్కిని కలిసారంట, ఇన్వైట్ చేశారంట, మీరు కూడా రండి మా అమ్మ వచ్చినప్పుడు అని. నేను వెళ్ళాను అప్పుడు అని చెప్తున్నారు. మమ్मा ने मुझे एक सेवा दी कि तुम हर रोज़ यहाँ आकर क्लास करो और गुरुवार के दिन भोग लगाओ. అప్పుడు మమ్మ నాకు ఒక సేవ అప్పచెప్పారు, వీళ్ళ ఇంటిలో రోజు నువ్వు క్లాస్ చేయించు, రోజు వచ్చి అలాగే గురువారం రోజున భోగు కూడా తయారు చేసి పెట్టు అని చెప్పారంట. मैं लौकिक पढ़ाई पढ़ती हुई भी समय निकाल कर बाबा की सेवा करती रही. అయితే లౌకిక చదువు నడుస్తున్న టైం కేటాయించి మా అమ్మ చెప్పినట్లనే నేను బాబా సేవ చేస్తూ ఉండేదాన్ని రోజు వచ్చి. फिर చండీగఢ్ में सन 1960 में సేవా కేంద్ర స్థాపిత हुआ. ఇలా జరుగుతూ జరుగుతూ చండీగఢ్లో 1960వ సంవత్సరంలో సెంటర్ స్థాపింపబడింది, స్టార్ట్ అయింది. फिर वहाँ मातेश्वरी जी का आगमन हुआ. తర్వాత మళ్ళీ మా అమ్మ అక్కడికి వచ్చారంట సెంటర్ తయారయ్యాక. उस समय मातेश्वरी जी 2 दिन वहाँ रही. ముందు ఒకరింట్లో ఓపెన్ చేసి వెళ్ళారు కదా,
తర్వాత వేరేగా సెంటర్ తయారైంది. అప్పుడు మా అమ్మ అక్కడికొచ్చి 2 రోజులు ఉన్నారంట చండీగఢ్ సెంటర్‌లో. उनको देखकर मुझे यही प्रेरणा बार-बार आती थी कि जैसे मातेश्वरी जी धारणा मूर्ति है, गंभीर है, सरल स्वभाव की है, ऐसे मुझे भी बनना है. అప్పుడు మా అమ్మని చూసి నాకిదే ప్రేరణ పదే పదే కలుగుతూ ఉండేది. మాతేశ్వరిజీ ధారణామూర్తి, గంభీరంగా ఉండే మూర్తి, సరళ స్వభావరాలు. నేను కూడా అలా తయారవ్వాలి అని అనిపించిందంట. जब मातेश्वरी जी सामने बैठी होती थी तो ऐसा लगता था कि जैसे शेरनी शक्ति बैठी है और हमको ऐसा बनाने के लिए इशारा कर रही हैं. మమ్మ ఎప్పుడైతే మమ్మ ఎదురుగా మేము కూర్చునేవాళ్ళమో ఎలా అనిపించేదంటే సింహవాహిని శక్తి కూర్చున్నారు అని అనిపించేది. అలా మేము తయారవ్వాలి అని ఒక ఇషారా మమ్మ నుండి మాకు దొరుకుతున్నట్టు అనిపించేది. उनके महावाक्य सुनते ही मन में उमंग उत्साह भरता था कि हम भी क्यों नहीं बाबा के कार्य में हाथ बटाएं. మమ్మ యొక్క మహావాక్యాలు వింటూనే మా మనసులో ఉల్లాస ఉత్సాహాలు నిండిపోయేవి. మేము కూడా బాబా కార్యంలో మా చేయి ముందుకి ఎందుకు అందించకూడదు, మేము सहयोग ఇస్తాము అనిపించేది. लौकिक पढ़ाई के समय बीच बीच में मुझे मातेश्वरी जी के पत्र आते थे. లౌకిక చదువులో నేను అలా ఉన్నాను చండీగఢ్‌లో. మధ్య మధ్యలో నాకు మా అమ్మ దగ్గర నుండి ఉత్తరాలు వస్తూ ఉండేవి. उनमें वे लिखती थी, बच्ची तुम शेरनी शक्ति हो, कैसी भी परिस्थिति आए तुम्हें डरना नहीं, पास होना है. तुम्हें एक भरोसे के निश्चय के बल से उन పరీక్షాओं में పాస్ होना है. అందులో రాసే మేటర్ ఏముండేదంట మమ్మ, బచ్చి నువ్వు షేరిని శక్తి అయి ఉన్నావు, ఎలాంటి పరిస్థితి వచ్చినా భయపడకు, పాస్ అవ్వాలి నువ్వు. ఒకే బలం, ఒకే విశ్వాసం, నిశ్చయం ఏక బలంతో నువ్వు పరీక్షలలో పాస్ అవ్వాలని, ఎదురుగా వచ్చే పరీక్షలలో అని ఇలా రాసేవారంట మమ్మ. इन प्रेरणाओं से मैं आगे बढ़ती गई और पढ़ाई पूरी करके कुछ समय लौकिक सेवा और साथ साथ ईश्वरी सेवा भी की. మమ్మ ఇచ్చే ఈ ప్రేరణలతోనే నేను ముందుకు నడిచాను. తర్వాత కొన్ని రోజులకి చదువు పూర్తయింది. కొన్ని రోజులు లౌకిక జాబ్ చేశాను. దాంతోపాటు ఈశ్వరీయ సేవ కూడా చేసేదాన్ని జాబ్ చేస్తూ కూడా. एक समय आया जब मेरे लौकिक सारे बंधन टूट गए और सन 1962 में पूर्णतः ईश्वरीय सेवा में समर्पित हो गए. జాబ్ చేయడానికి కారణాలు ఏంటంటే అక్కి వాళ్ళ ఇంటి పరిస్థితులు అలా ఉండేవి అన్నమాట. లౌకిక బంధన ఉంది కొంచెం అక్కికి. దాని కారణంగా జాబ్ చేశారు. ఎప్పుడైతే ఆ లౌకిక బంధన తెగిపోయింది ఇంకా జాబ్ వదిలేసి 1962లో పూర్తిగా ఈశ్వరీయ సేవ కోసం సమర్పణ అయిపోయారు. సెంటర్లోనే పూర్తిగా ఉండిపోయారు. ఉస్కే బాద్ చండీగఢ్ में सेवा पर रही. అప్పుడు చండీగఢ్ సెంటర్లోనే సేవలో ఉన్నారు అక్కి. जब भी मैं मम्मा को देखती थी तो मुझे ऐसा लगता था कि ये न केवल मेरी अलौकिक माँ है परंतु लौकिक माँ भी है. ఎప్పుడెప్పుడు మా అమ్మని నేను చూస్తున్నా నాకు అనిపించేది కేవలం నా అలౌకిక తల్లే కాదు, లౌకిక తల్లి కూడా ఈమె అనిపించేది నాకు. उनसे पालना भी ऐसी ही मिली. कदम कदम पर उनका मार्गदर्शन मिला. उन्होंने सदा आगे बढ़ने के लिए उत्साहित भी किया. ఆమె పాలన కూడా ఎటువంటి దొరికిందంటే అడుగడుగులో కూడా మార్గదర్శనం ఇస్తున్నారు అన్నట్లని. సదా ముందుకెళ్ళడానికి ప్రోత్సహించేవారు మమ్మ మాకు అని చెప్తున్నారు. अभी मम्मा साकार में नहीं है लेकिन जब भी मैं मधुबन आती हूँ तो मुझे ऐसा लगता है कि मम्मा बाबा हमारे संग संग है, कदम कदम पर हमारा మార్గదర్శన్ కర్ రహే హే. ఇప్పుడు మమ్మ సాకార రూపంలో లేరు కానీ ఎప్పుడు నేను మధుబన్ వచ్చినా కూడా నాకైతే అనిపిస్తుంది మమ్మ బాబా మా తోడులోనే ఉన్నారు, అడుగడుగులో మాకు మార్గాన్ని చూపిస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. जब योग में बैठते हैं तो कभी कभी मम्मा की मूरत सामने आती है और प्रेरणा मिलती, इशारा मिलता है कि तुमको आगे बढ़ना है. सी फादर और फॉलो फादर. अव्यक्त रूप में हमें आज भी मम्मा की सूक्ष्म प्रेरणाएं मिलती है सदा आगे बढ़ाने के लिए. ఎప్పుడైనా యోగంలో కూర్చునేటప్పుడు కూడా అప్పుడప్పుడు మా అమ్మ యొక్క మూర్తి ఎదురుగా గుర్తొచ్చేస్తూ ఉంటుంది. మరియు ప్రేరణ కూడా దొరుకుతూ ఉంటుంది. మా అమ్మ గుర్తుకు రాగానే ఒక ఇషారా ఇస్తున్నట్టు, సంజ్ఞ ఇస్తున్నట్టు, ఏమని, నువ్వు ముందుకు వెళ్ళాలి, దానికోసం తండ్రిని చూడు, తండ్రిని ఫాలో చేయి అని చెప్తున్నట్టు
అనిపిస్తూ ఉంటుందంట. అవ్యక్త రూపంలో మేము ఈరోజు కూడా మాకు మమ్మ యొక్క సూక్ష్మ ప్రేరణలు లభిస్తూ ఉన్నాయి. సదా ముందుకు వెళ్ళడం కోసం సూక్ష్మ ప్రేరణలు అవ్యక్త రూపంలో ఈరోజు కూడా లభిస్తున్నాయని ఇలా అనుభవం అవుతూ ఉంటుంది అని ఒకే చెప్తున్నారనమాట. ఈ విధంగా కమలేష్ బెన్ బఠిండా నుండి తన అనుభవం ఈ విధంగా చెప్పారు. రేపు గురుదాస్పూర్ నుండి బ్రహ్మకుమారి సుమన్ బెంజీ యొక్క అనుభవం వింటాము. ఇప్పటి నుండి అన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి 2-3 అనుభవాలు మళ్ళీ ఎల్లుండి ఉంటాయి. రేపు విజయనగరం అన్నపూర్ణకి క్లాస్ ఉంటుంది. యోగం కామెంటరీ అది పూర్తయ్యాక అక్కి క్లాసు అందరు వింటారు. ఎల్లుండి మళ్ళీ మమ్మ పాయింట్స్ ఉంటాయి. ఓం శాంతి.